చూస్తే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఒక మాస్ హీరో కదా తను, అలాంటి తనతో ఒక జస్ట్ మామూలు సైకిల్తో ప్లెయిన్ ఇంట్రడక్షన్ ఒక రెగ్యులర్గా తమిళ సినిమాల్లో జరుగుతుంటుంది. అది అంత మాస్ హీరోకి అలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ ఆలోచన ఏంటి? రామ్ చరణ్ ఏమన్నారు, ఒప్పుకున్నారా లేకపోతే? ఏమిటండి అనుకోకుండా ఏంటంటే ఇన్బిల్ట్గా కథ అనుకున్నప్పుడు వచ్చేస్తే అట్లా నేను ప్రత్యేకంగా చరణ్ కథ నేను ఇవ్వలేకపోతున్నా ఫీలింగ్ తెలియదు నాకు యాక్చువల్గా చేసినప్పుడు. అలా తెలిస్తే కనుక చేయలేము. సో కథ చెప్పే విధానం ఏంటంటే వాడు హీరో దేనికోసమో నేను వెతుకుతూ వెళ్తూ ఉండాలి, దేనికోసం ఇచ్చేస్తున్నట్టు ఆతృత ఉండాలి అనే ఫీలింగ్ తప్ప మీరు చెప్తేనే కానీ నిజంగా నాకు బ్రెయిన్లో అది లేదు. ఇది ఐ మీన్ ఇట్ ఏంటి, నేను తనకి సపరేట్ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, ఇవ్వలేకపోయాను అనుకోలే. అలా అనుకోలేదు యాక్చువల్గా. అయితే ఏంటంటే నేనేమనుకున్నానంటే నేను మంచి ఇంట్రడక్షన్ అంటే డైరెక్ట్గా టాప్ యాంగిల్ నుంచి ఆయన సౌండ్ మాత్రం వినిపిస్తుంటుంది, ఆ నెమ్మదిగా ఎవరో సైకిల్ తొక్కుతున్నారు అలా వెళ్ళి నెమ్మదిగా ఎవరు తొక్కుతున్నారని రివీల్ చేస్తే తన ఎక్స్ప్రెషన్ చూపించి రివీల్ చేద్దాం అనేది పెద్ద ఇంట్రడక్షన్ అనుకున్నాను నేను యాక్చువల్గా. ఓకే. సో మేబీ అది గట్టిగా నమ్మడం వల్ల నేను మళ్ళీ అది అంత కాన్ఫిడెంట్గా తీసాను. ఓకే ఓకే. అండ్ ఆ షార్ట్ అది ఎన్ని టేక్స్ తీసుకున్నారు? అది ఆల్మోస్ట్ అంటే టూ షార్ట్స్లో కట్ అయినట్టుంది. ఎన్ని టేక్స్ తీసుకున్నారు అక్కడ నుంచి వచ్చి అతని ఫేస్ రివీల్ అయ్యేంతవరకు? యాక్చువల్లీ ఏంటంటే ఫ్లైకమ్తో చేసాం ముందు, చేసి ఒక 4-5 టేక్స్ చేసినప్పుడు వర్కౌట్ అవట్లా, అంటే అంతవరకు వెళ్తుంది కానీ తన దగ్గరికి వెళ్ళి రివీల్ అవ్వడం కష్టమైపోతుంది, అప్పుడు కష్టం అవుతుంది. సో అప్పుడు ఏం చేసామంటే గ్రాఫిక్స్కి వెళ్ళాం, సీజీకి వెళ్ళాం. అంటే సీజీ యాక్చువల్లీ సొంత బాగా చేశారు సీజీ అని తెలియకుండా. అయితే రిఫరెన్స్ ఉంది వాళ్ళకి, ఓకే, ఎలా అట్మాస్ఫియర్ చిన్న రిఫరెన్స్ ఉంది. సో లైటింగ్ రిఫరెన్స్ కానీ చుట్టూ అట్మాస్ఫియర్ రిఫరెన్స్ కానీ అంతా ఉంది. సో ఇట్ ఈస్ సీజీఐ యాక్చువల్లీ. అయితే అది ఆ క్వశ్చన్ అది ఉంది, ఈ మొత్తం సినిమాలో సీజీ వర్క్ ఎక్కడెక్కడ ఉంది అన్నది. ఇక్కడ కాకుండా ఇంకా ఉందా? ఇక్కడ ఉంది, తెలియకుండా ఉంటుంది. బాగా చేశారు అయితే నిజంగా సీజీ అంటే ఇది నమ్మలేకపోతున్నాం అంతా. ఒకటే వాళ్ళు చేశారు, చాలా బాగా చేశారు. ఈవెన్ దర్ యాక్చువల్లీ. ఓకే ఓకే. మరి అలాంటప్పుడు మొత్తం షార్ట్ చేయొచ్చుగా, మళ్ళీ కట్ షార్ట్ అది కట్ షార్ట్ లేదు ఉన్నట్టుంది సెకండ్ లేదా? ఓకే, టాప్ నుంచి వస్తుంది, బ్రీత్తో పాటు అలా వెళ్తుంది వెళ్ళి హీరో రివీల్ అవుతారు సింగిల్ షార్ట్. ఓకే రైట్. అండ్ ఇంకొకటి, ఈ సినిమా రామ్ చరణ్ తప్పించి వేరే ఎవరూ చేయలేరు అని ఊహించుకోలేకపోయాను అన్నది మీరు అన్నారు చాలాసార్లు. అఫ్కోర్స్ ఇది ప్రతి డైరెక్టర్ చెప్పే మాటే, ప్రతి కథకి ఆడియన్స్కి ఇది రెగ్యులర్ అయిపోయింది. బట్ నేను అంటాను ఇట్స్ ఆర్గ్యుమెంట్. అంటే మీ వాక్యాన్ని ముందే కనిపిస్తున్నారు అంటే నేను చెప్పింది అలా కాదు. నేనేం చెప్పానంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక డైరెక్టర్కి వేరే ఆర్టిస్ట్ ఎవరు మైండ్లోకి రావట్లేదు అంటే అంతకంటే గొప్ప సక్సెస్ కాదు అని. అరే మిగతా వాళ్ళైతే ఇలా చేస్తుండేవారనో, వేరే వాళ్ళైతే ఇలా చేస్తుండేవారని మైండ్లోకి రాలేదు. కంటిన్యూస్ ఇంకా తనే నా బ్రెయిన్లో తిరుగుతూ తనే ఆక్యుపై చేసేసి దీని తప్ప ఇంకెవరు కాదు అనిపించేలా సినిమా ఎండ్ అయ్యేసరికి నాకు ఆ పరిస్థితి వచ్చింది అంటే నేను నా కాంట్ ఇమాజిన్ ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను అని అంటే కనుక ఇంకా అంతకన్నా ఆర్టిస్ట్ సక్సెస్ లేదు. ఆ విధంగా చరణ్ నన్ను మొత్తం ఆక్యుపై చేసేసారు అని చెప్పాను. ఓకే 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 ఓకే. సపోజ్ ఇది కాంట్రవర్సీ అని కాదు, సపోజ్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎలా ఉండేది? ఇప్పుడు చూడండి, ఎలా అంటే ఇప్పుడు ఒక పరుగు పందెం పెట్టామనుకోండి, 100 మీటర్స్ పరుగు పందెం, ఇద్దరు వ్యక్తి పరిగెడతారు అనుకోండి, ఎవరు గెలిచారని చెప్పొచ్చు. ఓకే. సో నేను ప్యారల్గా ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారితో చరణ్ గారితో తీస్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎవరని చెప్తే చెప్పొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో సో ఒకళ్ళు చేసిన దాన్ని ఇంకోళ్ళు ఎలా చేస్తారని ఊహించుకోవడం కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఓకే ఓకే ఓకే. డెఫినెట్గా తనైతే అన్యాయం మొత్తం చేసిండేవాడు కాదు, డౌట్ లేదు అందులో. సో ఇప్పుడు డెఫినెట్గా రామ్ చరణ్, మహేష్ అవరు, తారక్, ఈవెన్ బికాస్ దే ఆర్ ఆర్టిస్ట్, దే ఆర్ బికమ్ స్టార్స్ అంతేగాని. సో బట్ ఏంటంటే ఎప్పుడు మనం కంపేర్ చేయలేం. ఎందుకు కంపేర్ చేయలేము అంటే ఇద్దరికి ఒకే పందెం పెడితే ఓకే, కానీ మనం సెపరేట్ తీస్తున్నాం. ఒకళ్ళు ఇంకో సినిమా తీస్తున్నాం, ఇంకోళ్ళు ఇంకో సినిమా తీస్తున్నాం. సో అది ఎప్పుడు కరెక్ట్ కాదు కంపేర్ చేయడం. ఓకే ఓకే రైట్. అండ్ సమంత విషయానికి వస్తే, ఒక పెళ్ళైన స్టార్ సక్సెస్ కొడుతుందని మనకు ఒక రికార్డ్ చెప్తుంది. ఏ స్టార్ ఏ హీరోయిన్ కూడా పెళ్ళయ్యాక ఇప్పటివరకు నాకు తెలిసినంత సక్సెస్ కాలేదు, చాలా రేర్ ఒకవేళ ఉన్నా. అలాంటిది ఆవిడని తీసుకునడంలో మీ గట్స్ ఏంటి? ముందు నాకు దాని గట్స్ ఏం లేవండి. నాకు పెద్ద ఇష్టమై తీసుకోవడం కూడా కాదు సమంతని. సరే అంటే ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి, తెలుగు వచ్చిన ఆర్టిస్ట్ కావాలి. అట్ ద సేమ్ టైం అంటే తనైతే పల్లెటూరు కొత్తగా ఉంటుంది అని ఏదో సంథింగ్ అని ఫ్రాంక్గా చెప్పాలంటే బిగినింగ్ సమంత రిజెక్ట్ చేశాను నేను.
వద్దనుకున్నా ఓకే. వద్దనుకున్నాను. ఎవరు అనుకున్నారు ఫస్ట్? ఎవరిని కాదు, వేరే చూద్దాం, ఎవరో కొత్త అమ్మాయికి వెళ్దాం అనుకున్నా. ఓకే ఓకే. వద్దనుకోవడం మీన్స్ ఎవరో చెప్తేనే కదా వద్దనేది. ఎవరు అలాని కాదు, నేను ఓకే ఇద్దరు స్టార్ని సెట్లో మెయింటైన్ చేయలేమో అనుకున్నా. ఓకే. ఒకరి చరణ్ సమంత, నేను ఎప్పుడు ఆ సెట్లో రాసి డైలాగ్ రాసే బాబుతో నేను రాస్తూ ఇద్దరిని వెయిటింగ్లో ఉంచి, ఓకే, అంటే ఇద్దరికి వెళ్ళి మళ్ళీ సారీ చెప్పుకుని లేదు కొంచెం లేట్ అయిందని ఇద్దరికి చెప్పుకునేమో ఒక్క స్టార్ చాలు. అఫ్కోర్స్ చరణ్ ఈజ్ వెరీ స్వీట్, ఈజ్ డౌన్ టు ఎర్త్, నన్ను ఎప్పుడు ఇట్లా ఎవరు ఇద్దరు కూడా సమంత కానీ వచ్చే తెలిసింది వాళ్ళంతా మామూలు జూనియర్ ఆర్టిస్టుల కన్నా ఎంత ఈజీగా డీల్ చేయొచ్చు వాళ్ళని, వాళ్ళంతా స్వీట్ అనే విషయం నాకు ఎప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, ముందు తెలియదు కదా. అందుకు టెన్షన్ పడ్డాను, అప్పుడు ఇద్దరు స్టార్స్ వద్దు, నాకు ఒక్క స్టార్ చాలని. అలా అనుకున్నందుకు గాను సమంత ప్రతిసారి తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నాకు ఫటాఫట కొట్టినట్టు అయింది. ఓకే. అంటే తను వచ్చి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే బాగా చెల్లెని కొట్టినట్టు అయింది అనమాట. అంటే తను చేసే ప్రతి పర్ఫార్మెన్స్, ప్రతి ఎక్స్ప్రెషన్ నన్ను కొట్టినట్టే అయింది. అంటే అంత బాగా చేసింది, అంత ఇంప్రెస్ అయిపోయాను. అందుకే నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను, తనతో సినిమాలు తీస్తూనే ఉండాలని. ఆ లైఫ్ లాంగ్ తను 30 years ఏజ్ వస్తే 30 years ఉన్న అమ్మాయిలాగా, 40 years వస్తే 40 years ఉన్న అమ్మాయి తీస్తూనే ఉండాలనిపించింది చెప్పాను. అంటే అంత ఇంప్రెస్ అయిపోయింది. ఇద్దరు ది బెస్ట్ అండి, రామ్ చరణ్ ది బెస్ట్ సో ఫార్. అండ్ ఇంకొకటి, మామూలుగా హీరోయిన్ తోటి లిప్ లాక్ అన్నది ఓకే, ఇట్స్ కామన్. అండ్ పెళ్ళైన తర్వాత ఒక లిప్ లాక్ సీన్ పెట్టేటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడ్డారు? ఏమన్నా చెప్పే విషయంలో, కన్వే చేయడం విషయం? అంటే ఆర్ట్ ఫామ్ అండి, ఆర్ట్ ఫామ్ని ఎప్పుడు అసలు ఇలాంటి క్వశ్చన్ చేయకూడదు. ఓకే. ఆర్ట్ ఫామ్లో నిజంగా అది రిక్వైర్డా కాదని చూస్తే కంప్లీట్లీ రిక్వైర్డ్ కాకపోతే నేను వాళ్ళని కన్విన్స్ చేయలేను. ఓకే. అంటే కన్విన్స్ అంటే హాఫ్ అన్ అవర్లో అసలు సీన్ తీసాం మేము, హాఫ్ అన్ అవర్లో మేము కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా లేకపోయింది వాళ్ళిద్దరికి. ఓకే. నేను ఇది సీన్ అనగానే ఇట్స్ కరెక్ట్ కదా, తన ఇంకెలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, తను లవ్ని గట్టిగా చెప్పే ఇష్టం లేదు తనకి, ఇంకెలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, వేరే ఫామ్ ఏంటి, అంతకన్నా ఇంకో సొల్యూషన్ లేదు. దట్ ఈస్ అ యూనిక్ సొల్యూషన్. అలా యూనిక్ సొల్యూషన్కి ఇది ఆర్ట్ ఫామ్ ఉన్నప్పుడు దాన్ని ఆర్టిస్టిక్గానే చూడాలి కానీ, అంటే ఆర్ట్ ఫామ్లోనే చూడాలి కానీ, అది కళాత్మకంగా చూడాలి కానీ ఇంక దాని మీద క్వశ్చన్స్ ఉండకూడదు నా ఉద్దేశం. ఓకే. ఓకే. వాళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు చేయలేదు, ఇవన్నీ కరెక్ట్ కాదు.